అన్న ఇప్పుడు ఈ ఆదాని ఇష్యూ ఉంది కదన్నా. ఆ, అంటే మరి ఏంటంటే ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కే చుట్టుకుంటున్నాయి ఎక్కువ. ఆ, మరి దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గతంలో మీరు 12,000 కోట్లకి సంబంధించి ఏదో ఒప్పందాలు జరిగినాయి. దీని మీద అంటే బీఆర్ఎస్ వాళ్ళు హలో చెప్పు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా ముడుపులు అందాయి, అందుకే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేశారు అంటున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు దీని మీద? అది నేషనల్ వైజ్ గా అదాని గారిని మాఫీ చేసినా కానీ దేశం మొత్తం వనరుల్ని కూడా మోదీ సర్కారు అదాని పెట్టుబడులైనా ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టి పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఆయనకి ఏదో పెద్ద మనం ఏదో ఉడిగం చేసి ఆ పరిస్థితి లేదు. కాబట్టి అనేకమైనటువంటి పెట్టుబడులు కానీ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్న పరిధిలోని భాగంగానే ఈరోజు ఈ సందర్భంగా వచ్చినది సందర్భం. అంటే ఇంకొక విషయం అంటే కవిత గారు కూడా దీని మీద స్పందించారు. మరి ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, మరి ఆదానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఆమె చెప్తా ఉన్నారు. ఆదాని మొత్తం కూడా కాపాడేది ఆదాని వెనకైనా అంబానీ వెనకైనా ఇంకో వెనకైనా కూడా మొత్తం మోదీ సర్కారు ఎన్డీఏ సర్కారు ఉంది కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం. అంటే మీరు కూడా దేశవ్యాప్తంగా మీరు బీజేపీ వాళ్ళకి నెట్టుతున్నారా లేకపోతే ఏంటిది? మీరు బీజేపీ వాళ్ళకి నెట్టుతున్నారా ఇది ఎంత అంటున్నా? అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, అది పాయింట్ అడిగేది వాళ్ళు. పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కొన్ని కంపెనీల రూపంలో వచ్చేది తప్ప మనం ప్రత్యేకించి ఆదాని మీద ప్రేమతో ఆదాని మీద వ్యక్తిగత ప్రేమ ఎక్కడ లేదు. ఒకటే గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి 100 కోట్లు విరాళం తీసుకున్నారనేది, మరి అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. ఆదాని ఒక స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ యువతకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో అతను చేస్తాడు తప్ప దాన్ని మనం తప్పుడు కోణంలో ఇంకో కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లనే 100 కోట్లు ఇచ్చిందని ఆయనకేదో మనం ఇక్కడ ఇంకొక 1000 కోట్లు లేకపోతే ఇంకో 1,00,000 కోట్లు ఆయనకి ఇక్కడ దారదత్తం చేయడానికి గుర్తుపెట్టుకో. ఈ సోలార్ ప్రాజెక్ట్ సంబంధించి ఏదో మొన్న మాట్లాడారు కదా, అంటే మహిళల్ని కోటీశ్వరులను చేద్దాం అనేది, అది సాధ్యం అవుతుందా అనేది ఒక పాయింట్. నేనేమంటున్నంటే ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నిర్ణయం ఏదో రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా అదే అమలవుతుంది తప్ప రాష్ట్రంలో ఒకటి దేశంలో ఒకటి కాదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజల అవసరాలకు ఇక్కడ పారిశ్రామిక ఇండస్ట్రియల్ డెవలప్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒక ప్రభుత్వ బాధ్యత. నేషనల్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంది కాబట్టి మోడీ లేకపోతే బడా పెట్టుబడిదారుల మోచేతి నీళ్ళు తాగుతున్న మోడీ ఆ యొక్క మోడీ కూటమిని ఎవరైతుందో దాని ఎండగట్టంలో సెంట్రల్ గా ఏసీసీ దాని మీద ఒక విధానం ఉంటుంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక పాలసీ ఉంటుంది తప్ప వేరేది కాదు. ఇంకోటి ఈ రోజు రాహుల్ గాంధీ గారు దీని మీద స్పందించి అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడుండి స్పందించడం కాదు, వాళ్ళతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ ఇక్కడ సీఎం పదవి నుంచి తప్పించండి అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మోడీ తీసుకొస్తున్న విధానాలు కానీ కేవలం నల్ల చట్టాలకు కూడా మద్దతు ఇచ్చేసి అట్లా అనుకుంటే మోడీ తీసుకున్న ప్రతి అంశాన్ని వాళ్ళ మద్దతు తెలిపింది. కాబట్టి ఇవాళ వీళ్ళేదో ఇప్పుడు మోడీ మీద వీళ్ళు వ్యతిరేకత ఉన్నట్టు బీజేపీతో మాకు ఇక్కడ కూడా రాజకీయ సంబంధం లేదన్నట్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మోడీని కాపాడే దాంట్లో లేకపోతే బీజేపీ ఎన్డీఏ కూటమిని కాపాడే దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ప్రధాన భూమిక పోషించారు. సో అంటే ఇప్పుడు ఇందులో మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? టోటల్ ఇప్పుడు ఆదాని ఇష్యూకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఇప్పుడు ఈ దేశ సంపదల్ని 10 మంది పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టినటువంటి మోదీ సర్కారు ఇవాళ ప్రజల సంపదలను పన్నుల రూపంలో ఎగ్గొట్టి దేశం ఉన్నటువంటి ప్రజలకు చెందాల్సిన
సంపదను కొన్ని వర్గాలు మాత్రం అనుభవిస్తున్నాయి అనేది రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా చూసి తప్పకుండా పాటిస్తారు. రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడతారు, పేద వర్గాల అభ్యున్నతి కోసం మాట్లాడతారు. సో ఇది అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది బిఆర్ఎస్ వాళ్ళ చేతిలో ఉంటది ఇదంతా. ఆదాని కానీ అంబానీ కానీ రకరకాల బడాబాబులందరూ కూడా నడిపించేదంతా కూడా మోడీయే. సో ఖచ్చితంగా ఇదంతా మోడీ చేసిన కుట్రే. సో ఏదో కంపెనీల ద్వారా తెలంగాణకు వచ్చిర్రు కానీ మేమేమి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురాలేదనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఆదాని లాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీనికి సంబంధించి ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే గతంలో కూడా విజయ్ మాల్యా లాంటి వాళ్ళని వదిలేసిన దేశంలో మనం ఉన్నాం కాబట్టి మరి ఈ కుట్రకు సంబంధించిన కొంచెం సీరియస్ యాక్షన్ ఉంటుందా, అసలు ఈ తెలంగాణ విషయంలో మరి రేవంత్ రెడ్డికి కూడా ఈ ఎఫెక్ట్ తగిలే ఛాన్స్ ఉందా అనేది కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డికి ఈ ఎఫెక్ట్ తాకే ఛాన్స్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల నెల రోజుల వ్యవధిలోనే ఇదంతా జరిగింది కాబట్టి నెల రోజుల క్రితమే ఆల్రెడీ ఇక్కడికి అదాని వచ్చింది కాబట్టి సీక్రెట్ సమావేశాలను బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. కానీ అఫీషియల్ గా కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 100 కోట్లు విరాళం ఇవ్వడం కానీ 12,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నాం అన్న విషయం కానీ అఫీషియల్ గా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇటీవల కూడా 2-3 సభల్లో సీఎం స్థాయి వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. సోలార్ పవర్ కి సంబంధించి ఆదాని సోలార్ పవర్ కి సంబంధించి మహిళలకు మేము సబ్సిడీల రూపంలో బిజినెస్ ఇస్తాము, ఖచ్చితంగా ప్రతి మహిళని కోటీశ్వరాలను చేస్తామంటూ కూడా ఆయన ప్రమాణం చేయడం జరిగింది దాదాపు 2 రోజుల వ్యవధిలో. మరి దీని ఉచ్చంతా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా చుట్టుకునే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి ఎలాంటి స్టాండ్లు వస్తాయి ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో అయితే పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.